నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటనకి వెళ్ళారు. ఎందుకు అంటే నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి వారి కుటుంబానికి సానుభూతి తెలపడం కోసం, పరామర్శ కోసం. ఈ నాగమల్లేశ్వరరావు ఎందుకు చనిపోయాడు అంటే వైసీపీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటి, కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధించడం వల్ల ఈయన చనిపోయాడు అని. కానీ వాస్తవం ఏంటి, ఆయన జూన్ 4వ తారీఖున అంటే ఏపీలో రిజల్ట్ వచ్చిన రోజు, ఆ రోజు వైసీపీ ఓడిపోయిన రోజు. అయితే వైసీపీ గెలుస్తుంది అని చెప్పేసి 5 కోట్లు పందెం కట్టి ఇవ్వలేని పరిస్థితుల్లో 6వ తారీఖున ఆయన విషయం తీసుకున్నారు. 9వ తారీఖున 11న చనిపోయారు. కూటమి ప్రభుత్వం ప్రమాణం స్వీకారం చేసింది 12. అంటే ఈ మధ్యకాలంలో ఉన్నదెవరు, జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. మరి ఇదొక్కటే కాదు, ఇదే తరహాలో వైసీపీ గెలుస్తుంది అని తప్పుడు ప్రచారం వల్ల బెట్టింగ్ లేసి సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం మీదకి నెట్టుతున్నారు. వేణుగోపాలకృష్ణారెడ్డి ఆయన ఏలూరు జిల్లాకు సంబంధించిన ఆయన, ఆ తర్వాత 30 కోట్లు ఆయన బెట్టింగ్ కట్టి ఆయన కూడా ఫామ్ హౌస్లో సూసైడ్ చేసుకోవడం, ఆ తర్వాత అదే ఏలూరు జిల్లాకు సంబంధించిన మరో వ్యక్తి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రకాశం జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు వైసీపీకి వీరాభిమాని, వైసీపీ గెలుస్తుంది అనే నమ్మకంతో పందెం కట్టి ఓడిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పెంచుకున్న కన్న కూతుర్నే చంపేశారు ఆస్తి కోసం. ఇది కూడా కూటమి ప్రభుత్వం మీదకే నెట్టుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఎందుకు గంజాయి బ్యాచ్ని, అలానే ఇలాంటి వాళ్ళని పరామర్శించడం, బెట్టింగ్స్ వేసిన వాళ్ళని పరామర్శించడానికి ఎందుకు వెళ్తున్నారు? ఈరోజు ప్రజలు మాత్రమే కాదు, టీడీపీ వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఒకసారి ఆలోచించు అని చెప్పి. అసలు ఏం జరుగుతుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఆయన పరామర్శల ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నారు? నిజంగానే ఈ హత్యలన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలా? కూటమి ప్రభుత్వం వల్లే వీళ్ళు చనిపోయారా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సరే, ఈరోజు టీడీపీ ఒక క్వశ్చన్ రేస్ చేసింది. నువ్వు నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏంటి, ఆయన ఏం చేశారని చెప్పేసి నువ్వు ఈరోజు పరామర్శకు వెళ్తున్నావు అని. నువ్వు ప్రతి ఒక్కరిని కూడా గంజాయి బ్యాచ్ని వీళ్ళని మాత్రమే పరామర్శించడానికి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది సార్. అసలు నాగమల్లేశ్వరరావు ఎవరు, ఎలా చనిపోయాడు? అలానే ఇంకొన్ని మరణాలను కూడా టీడీపీ కూటమి ఖాతాల్లో వేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుంది. అసలు ఏం జరుగుతుంది సార్, ఏంటి జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ? వైసీపీ పార్టీ అధినేతగా తన పట్ల లాయల్టీ, అంకితభావం లేదు, నిజమైన ప్రేమాభిమానాలు కలిగిన కార్యకర్త ఎవరన్నా చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పార్టీ అధినేతగా అక్కడికి వెళ్ళటాన్ని మనం తప్పట్టాల్సిన నష్టం లేదు. అయితే మరి వైసీపీ పార్టీకి సంబంధించి కొన్ని లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, దాదాపుగా 1 కోటి మంది పైగా ఓటర్లు ఉన్నారు. మరి వీళ్ళలో చాలా కుటుంబాల్లో చాలా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. మరి ప్రతి చోటకి వెళ్ళట్లేదే. సెలెక్టివ్గా కొన్ని ఇన్సిడెంట్లని ఐడెంటిఫై చేసుకొని వాటిని ఏదో ఒక రకంగా మసిపూసి మారేడికాయ చేసి ప్రభుత్వానికి ఆపాదించి ఆ మరణాల నుంచి లబ్ధి పొందాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం. అసలు అన్నిటికన్నా ఆ కుటుంబం పట్ల, ఆ నాగమల్లేశ్వరరావు పట్ల ఆయనకేం సానుభూతి లేదు, ప్రేమ లేదు. ఆ పర్యటన లక్ష్యంగా నా ఆధిపత్యం చూడండి, నా ధిక్కర స్వభావాన్ని చూడండి, మీరు పెట్టే ఆంక్షల్ని నేను పాటించను, నేను చట్టానికి బద్దుడై ఉండేవాడిని కాదు అంటే అతను నేను బియాండ్ ది స్టేట్ అనుకుంటున్నాడు. నేను స్టేట్కి లోబడి ఉండేవాడిని కాదు, రాజ్యాంగానికి లోబడి ఉండేవాడిని కాదు అని చెప్పని ఫీల్ అవ్వట్లా. నేను శాసిస్తా. ఎందుకంటే వాళ్ళ శ్రేణులు మొన్న ఆయన పొదిలి పర్యటన సందర్భంగా కొన్ని ప్లే కార్డులు పట్టుకున్నారు, ఎవరు వచ్చినా తొక్కి పడేస్తామని చెప్పని. నిన్నటి నుంచి రేపు అక్కడ జరిగేది మీ ప్రభుత్వ రూలింగ్ కాదు, జగనన్న రూలింగ్ అని చెప్పని అంటున్నారు. అంటే ఈ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పాలనని ధిక్కరిస్తున్నాడు. సహజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలి అనుకున్నప్పుడు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటప్పుడు తమ నిరసన కళాన్ని తెలిపేయటంలో భాగంగా ప్రభుత్వ ఆంక్షల్ని ఉల్లంఘిస్తారు. ప్రభుత్వం నిషేధాజ్ఞలు పెట్టినా, ప్రభుత్వం వీళ్ళ వాణి వినిపించకుండా చేసే ప్రయత్నం చేసినా ధిక్కర స్వభావాన్ని ప్రదర్శిస్తారు. కానీ ఇక్కడ అదేం జరగట్లా. ఆయన పర్యటనలు ఎవరు అడ్డుకోవటంలా, ఆయన పర్యటనలకు అనుమతిస్తున్నారు. కానీ ఈయనే ఆ పర్యటన లక్ష్యాన్ని డీవేట్ చేసి కొన్ని మాట్లాడుకుందాం.
వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు అని చెప్పని ఈయన ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి బయలుదేరాడు. నీ పార్టీ కార్యకర్త చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి బయలుదేరావు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలో బయలుదేరి సాయంత్రం 5 గంటల 40 నిమిషాల పాటు, అంటే 7 గంటల 40 నిమిషాల పాటు తాడేపల్లి నుంచి వినుకొండకు దూరం 105 కిలోమీటర్లు. 105 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి 7 గంటల 40 నిమిషాలు ఎందుకు పట్టింది అంటే ఏంటి? అక్కడ నువ్వు ఊరేగుతూ ర్యాలీలతోటి వెళ్ళావు. ఒక చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి నువ్వేమన్నా ఎన్నికల్లో నెగ్గి విజయయాత్రలు చేస్తున్నావా? కాదుగా. కష్టంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నావు. పోనీ ఏదైనా శుభకార్యానికి వెళ్తున్నావా? కాదు. నువ్వు చెప్తున్న విధంగా తెలుగుదేశం వాళ్ళ చేతిలో హత్యకు గురైన కార్యకర్త. తర్వాత మనం చూసాం, మనం రాప్తాడు నియోజకవర్గంలో పాపిరెడ్డిపల్లి గ్రామం కురుబ లింగయ్య అతని కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? హెలికాప్టర్లో వచ్చి అక్కడ వేలాది మందిని సమీకరించి ఆ వేలాది మందితోటి ర్యాలీగా వెళ్ళి ఆ వేలాది మంది హెలికాప్టర్ను చుట్టుముట్టి ఆ రెక్కలను పట్టుకుని ఊగులాడి ఆ విండ్షీల్డ్ దెబ్బతిని, అంటే ఏం సంకేతం ఇస్తా ఉన్నారు? జైలు యాత్రలు చేసినా ఇదే విధంగా. అలాగే మొన్న చూసాం తెనాల్లో, అక్కడ కూడా దండెత్తి వచ్చినట్టుగా పోలీసు వాహనం మీదకి వెళ్ళి వైసీపీ శ్రేణులు వాహనం పైకి ఎక్కి డ్యాన్స్ వేయటం. ఈయన పొదిలి యాత్ర సందర్భంగా నువ్వు పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నావు. పొగాకు వేలం సెంటర్లో అక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడానికి వెళ్తున్నావు. ప్రభుత్వానికి నీ డిమాండ్ వ్యక్తం చేయడానికి వెళ్తున్నావు. నువ్వు ఇన్ని వేల మందితోటి ఊరేగింపులు ఎందుకు? ఇన్ని వేల మందితోటి వెళ్ళి వాళ్ళు సీఎం అని చెప్పని అరుస్తూ ఉండి మధ్యలో ఎన్నికలలో ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితికి ప్రజలు కల్పించారు. నువ్వు సీఎం ఏంటి? వాళ్ళు అరుస్తుంటే మీకుండదు సిగ్గు? అరే నిన్నగాక మొన్న అంత ఘోరంగా ఓడిపోయారా మనం, మీరు ఈ సీఎం అనే కేకలేంటి? మళ్ళీ ఎన్నికల్లో నెగ్గిన తర్వాత ఆ రోజు పిలుద్దురు. నాకు వినటానికి సిగ్గుగా ఉంది. మీరెందుకు ఈ విధంగా అరుస్తూ ఉన్నారని చెప్పని నీ శ్రేణులను మందలించొద్దు. వాళ్ళు అరుస్తుంటే ఈయన ముసుముసులు నవ్వుకుంటా ఉన్నాడు. అలాగే ఇప్పుడు కూడా ఆయన అంతిమ లక్ష్యం ఏంటి అంటే ప్రభుత్వాన్ని ధిక్కరించాలి. ప్రభుత్వ ఆంక్షల్ని నేను ధిక్కరిస్తా. ఇదేం స్వాతంత్ర పోరాటం కాదు. గాంధీ గారు సహాయ నిరాకరణ చేశాడు, ఆ రోజుల్లో సత్యాగ్రహం చేశాడు, ప్రభుత్వ ఆంక్షల్ని ధిక్కరించి ఏం చేశాడు ఆయన? లాఠీకి ఎదురు నిలిచారు ఆ రోజు శాంతియుతంగా. ఇవాళ ఏం చేస్తున్నావు? పోలీసుల మీద ఎగబడతా ఉన్నావు, బట్టలు ఉడదీస్తా అంటున్నావు. అదే సందర్భంలో ఇవాళ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నావు. ఏం ఆరోపణలు చేస్తా ఉన్నావు? ప్రభుత్వ వేధింపులకి అతను చనిపోయాడు అంటున్నావు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నావు. ఎస్, జూన్ 4వ తారీఖు ఎన్నికల్లో మీ పార్టీ ఓడిపోయింది. జూన్ 6వ తారీఖు అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతా జూన్ 9వ తారీఖు అతను చనిపోయాడు. జూన్ 12 ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. ఎందుకు అతను ఆత్మహత్య చేసుకున్నాడు? అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణం ఏంటి? అతను ఎన్నికలలో నువ్వు నెగ్గుతావు అని నీ మీద నమ్మకంతో నువ్విచ్చిన స్టేట్మెంట్లు నమ్మి వైనాట్ 175 అని చెప్పని ఐపాక్ కార్యాలయానికి వెళ్ళి దేశం విస్తుపోయే ఫలితాలు మనకు రాబోతున్నాయి అని చెప్పని నువ్విచ్చిన స్టేట్మెంట్లు నమ్మి అతను నీ స్టేట్మెంట్లతోటి మోసపోయి ₹1,50,00,000 నువ్వు నెగ్గుతావని బెట్టింగ్ పెట్టి ఆ బెట్టింగ్లో ఓడిపోయి ఆ భారం మోయలేని పరిస్థితిలో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాస్తవం ఇది, గ్రౌండ్ రియాలిటీ ఇది. కానీ నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ వేధింపులకి జూన్ 4వ తారీఖు లెక్కింపు పూర్తయింది, 6వ తారీఖు అతను పాయిజన్ తీసుకున్నాడు. మరి అప్పటికి ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదే, ప్రభుత్వమే అతని మీద కేసులు నమోదు చేయలేదే, అతని మీద ఎవరు భౌతిక దాడులకు పాల్పడలేదే, అతని ఆర్థిక మూలాలు ఎవరు దెబ్బకొట్టలేదే, ఆ విధమైన అధికారం కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకో ఎన్డీఏ కూటమికి ఇంకా అప్పటికి సంక్రమించలేదే. అప్పటికి ఆపధర్మ ముఖ్యమంత్రిగా మీరే కొనసాగుతూ ఉన్నారు. అటువంటి తప్పుడు సమాచారంతో ఇవాళ సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా మిమ్మల్ని అనుసరించే మీకు తోడుపోయిన ఇదే విధమైన ఉన్మాదాన్ని ప్రదర్శించే కొందరు కార్యకర్తలు ఉన్నారు కదా అని చెప్పని వాళ్ళతోటి మేము తొక్కి పడేస్తాం, జగనన్న రూల్ అమలుపరుస్తారు అని అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ ఉన్నారు, చట్టాన్ని అతిక్రమిస్తూ ఉన్నారు. దీన్ని అతని ఈ విధమైన ఈ ప్రక్రియని పదే ఎంచుకుంటున్న ఈ విధానాన్ని పదే ప్రభుత్వానికి అతని ద్వారా విసిరబడుతున్న సవాల్ని, పోలీసులకి అతను చేస్తున్న హెచ్చరికల్ని, అతని ద్వారా పోలీసుల్ని బెదిరిస్తున్న తీరుని, వీటినన్నిటినీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అతను ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్. నేను చట్టానికి లోబడి జీవిస్తాను అని చెప్పని న్యాయస్థానానికి షరతులతో కూడిన అంగీకారాన్ని తెలిపి అతను షరతులతో కూడిన బెయిల్ మీద ఉన్నాడు. అటువంటి వ్యక్తి వాళ్ళ ఈ విధమైన ధిక్కార ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, సమాజంలో ఉన్న ఆర్డర్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, సమాజంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులను బెదిరింపులకు పాల్పడతా ఉన్నప్పుడు 100% అతని బెయిల్ రద్దు చేయమని చెప్పని ప్రభుత్వమే సుమోటోగా సిబిఐ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయాలి. ఖచ్చితంగా
అతను ఇవాళ సమాజంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ కూడా ఈ విధంగా రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు, ఈ విధంగా రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, రాష్ట్రంలో ప్రాపర్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లేదు అని చెప్పిన సంకేతం ఇవ్వాలి అని చెప్పని ఒక దురుద్దేశంతో అతను రాజకీయ కార్యకలాపాలు ఎంచుకుంటా ఉన్నప్పుడు, తప్పుడు సమాచారంతో ప్రజలని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు 100% అతని మీద చర్యలు తీసుకొని తీరాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం సిబిఐ న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి అతని బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేసి అతని బెయిల్ రద్దు చేస్తే తప్ప అతను ఇదే విధమైన రాజకీయ ఇదే విధమైన వైఖరిని కొనసాగిస్తూనే ఉంటాడు. ఆ దిశగా ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పని సగటు పౌరుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.